So, ఒకటి one thing that I have observed at least in my college days, or probably the narrative is changing now, ఏంటంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత only two things for us to do: ఇంజనీరింగ్, డాక్టర్, కుదిరితే ఎవరన్నా ఒక లాయర్. బట్ యూ బ్యాక్ ఇన్ దట్ ఎరా యూ పిక్డ్ మైక్రోబయాలజీ. నేను పిక్ చేసుకోలేదు, చెప్తే ఇక్కడ నవ్వుతారో మీరు. కానీ ఇక్కడ చిన్న స్టోరీ ఉంది, ఇది చెప్తే ఇప్పుడు ఎంతమంది అని తిడతారో. కానీ ఏమైందంటే నాకు ఐ హేటెడ్ మ్యాథ్. ఐ హేటెడ్ అంటే ఇక చెప్పలేను, అంత హేటెడ్ అనమాట మ్యాథ్ అంటే. సో ఎప్పుడు 10th అయిపోతుందా, ఎప్పుడు పాస్ అయ్యి బయటపడతామా, జీవితంలో మ్యాథ్ అనేది చూడదు. ఎందుకంటే నాకు ఒకటి అర్థం కాకపోతుంది, ఈరోజు కూడా అర్థమవుతలేదు. వాళ్ళు నేర్పిన ఆ కాస్ తీటాలు, సైన్ తీటాలు నిజంగా ఎవరికి అవసరం పడ్డాయి. నాకు ఇప్పటివరకు 50 ఏళ్ళకి వచ్చిన నేను ఎక్కడ అవసరం పడలే. నాకు పైథాగరస్ థియరం నాకు ఎక్కడ అవసరం పడలే. మరి ఎందుకు నేర్పించిండ్రు, ఎందుకు సావగొట్టిండ్రు, ఎందుకు నన్ను అప్పుడు సతాయించిండ్రు, ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. సో మై ఓన్లీ పర్పస్ ఇన్ లైఫ్ బ్యాక్ దెన్ వెన్ ఐ వాజ్ ఇన్ 9th and 10th వాజ్ ఇది జల్దీ కంప్లీట్ చేసుకొని, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని నేను మ్యాథ్స్ నుంచి తప్పించుకోవాలని ఎజెండాతో పోతుంటే ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అయితే నేను అక్కడ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాను 8th, 9th, 10th ఇక్కడ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ ఇన్ హ్యాబిట్స్. సో ఎంత సింగిల్ మైండెడ్ ఫోకస్ ఉండే అంటే మళ్ళీ మా ఫాదర్కి మదర్కి ఐడియాస్ వస్తాయి, మళ్ళీ మనం ఎంపీసీఓ బైపీసీఓ అంటారు అని చెప్పి నేను ఆయనతో పోయి అక్కడ కోటీలా హ్యాబిట్స్లో రోడ్ల మీద పుస్తకాలు అమ్ముతారు, సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు. పోయి ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, హిస్టరీ 4-5 బుక్స్ పట్టుకొచ్చి మా ఇంట్లో మా ఫాదర్ కూర్చునే టేబుల్ మీద పెట్టినా. పొజిషనింగ్ స్ట్రాటజిక్. సో he came, he saw, he's like, what is this? I said, I'm very interested in liberal arts. అప్పుడు లిబరల్ ఆర్ట్స్ అనపోతుండే, ఏమంటున్నదని సిఈసి, హెచ్ఈసి. అంటే ఆయన అన్నారు ఎందుకు అన్నారు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్న, మనం చెప్పలేము కదా మ్యాథ్ రాదు అని. సో ఈ సైడ్ ఓకే నీ ఇష్టం రా అన్నారు. అన్నాక ఓకే మంచిది, మంచిగా లిబరల్గా ఆయనది ఏముండే అంటే కాన్సెప్ట్, నువ్వు సివిల్ సర్వెంట్ కావాలి, యూపీఎస్సీ రాయాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేది ఆయనకు ఒక ఖ్వాయిష్. సో నో ప్రాబ్లం డాడీ చేస్తా అని చెప్పిన. మనకు అప్పుడు తెలియదు కూడా తెలియదు, ఆ నిమిషానికి ఆ రోజుకి చెప్పేస్తే ఆ రోజుకి ఇంకా మళ్ళీ సతాయించారని చెప్పిన. తమాషా ఏమైందంటే ఈ లోపల ఇక్కడ అప్లై చేసిన ఒక 4-5 కాలేజీలలో మా ఫ్రెండ్స్ అందరు అప్లై చేస్తుండే. ఇక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో ఉంటుండే అప్పుడు కాలేజీలని, దాని పేరేంది, సిద్ధార్థ అని ఒకటి ఉంటుండే, గౌతమి అని ఒకటి ఉంటుండే, రకరకాలు ఉంటుండే. ఇప్పుడు పోయినాయో కానీ. సో వచ్చినాయి, అందులో సీట్లు వచ్చినాయి. 10th మార్కులు డీసెంట్గా వచ్చినాయి, అందులో సీట్ వచ్చింది. పోయి జాయిన్ అయిటోన్నే. ఈ లోపల నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో. వాడు కళ్యాణ్ అని, ఇప్పుడు మొత్తం పేరు చెప్తే బాగుండదు కానీ వాడి పేరు కళ్యాణ్. వాడు విజ్ఞాన్ కాలేజ్లో పోయి జాయిన్ అయ్యింది. వాడు జాయిన్ అయ్యి వానికి ఏదో ఆస్తమానం, వీడు కాదు ఇలా లేడు వాడు, ఆస్తమానం కీస్తమానం ఏదో ఉండే వానికి. సో వాడు వచ్చిండు. నేను అప్పటికి ఇక్కడ ఇంకా జాయిన్ అయ్యి నేను కూడా ఫీజు కట్టినా, ఇంకా కాలేజ్ పోలే. వాడు వచ్చిండు. వచ్చినాక వాడు ఏదో బిల్డప్ ఇచ్చిండు నాకు, అరే ఇక్కడ ఏముంటావు రా, అంత మంచిగా ఉంది, హాస్టల్ ఉంది, అంత ఫన్ ఉంది, అట్లా ఇట్లా అన్నాడు. నేను అనవసరంగా టెంప్ట్ అయ్యి నేను అవునారు అంత బాగుంది అంటే చాలా బాగుంది, ఇట్ బి లాట్ ఆఫ్ ఫన్, మంచి ఆల్ బాయ్స్ వీ కెన్ గో అవుట్, ఇది అది 15 రోజులకోసారి, 15 రోజులు అనలేవాడు, వారం రోజులకోసారి సినిమాలు చూడొచ్చు, ఆ టైప్లో స్టోరీ చెప్పిండు. సరే బాగానే ఉంది ఇదేదో అని చెప్పి నేనేం చేసిన పిచ్చోని లెక్క మా ఫాదర్ దగ్గర పోయి, ఎందుకంటే అప్పటికి ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఏదో ఉండేదానికి, అది అయిపోయింది. అయిపోతే నేను మా ఫాదర్ దగ్గర పోయి, డాడీ నేను గుంటూరులో అక్కడ చదువుకుంటా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఆడుకోతా అంటే, అరే ఇక్కడెక్కడ జాయిన్ అయినావు కదరా అన్నారు. అంటే లే ఆడబోతా అన్న. సరే అని పాప ఆయన ఏం చేసినారు, ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఈ గాట్ మీ ద సీట్ అండ్ దెన్ హీ కేమ్ టు డ్రాప్ మీ ఆల్ ద వే టు గుంటూరు. హీ డ్రోవ్ మీ లైక్ 300 kilometers. పోయినాం, ఇది హైలైట్. పోయినాక ఆఫీస్లో మా ఫాదర్ కూర్చున్నారు, ఆ ఎండి వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతున్నారు. నన్ను పోయి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోపో అన్నారు. నేను ఇంకెవరు అంకుల్ ఉండే, ఇద్దరం అడ్మిషన్, ఆ లేడీ ఉండే అడ్మిషన్ లాస్ట్ టైం, ఆమె దగ్గర పోయి నేను నా పేరు అంటే చెప్పినాక ఏ గ్రూప్ అన్నది, హెచ్ఈసి అని ఇట్లా చూసింది ఆమె. అది ఇక్కడ లేదు అన్నది. ఒరి అమ్మ ఇది ఎక్కడిది, ఇక్కడికి వచ్చినా మనం అని చెప్పి, హెచ్ఈసి లేదా, లేదు. సిఈసి ఉందా, లేదు. ఏముంది మరి, ఎంపీసీ బైపీసీ. ఐ సెడ్ హోలీ షిట్. ఇప్పుడు నేను ఆ రూమ్లోకి పోయి ఇక్కడ హెచ్ఈసి లేదు, సిఈసి లేదంటే ఏం జరుగుతుంది? 300 kilometers డ్రైవ్ చేసిపోయిన తర్వాత బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇదేదో బాగాలేదు, మనం ఎట్లా కవర్ చేయాలని చెప్పి చాలా సీరియస్గా అక్కడదక్కడే పని చేయండి. ఇంకా ఎంపీసీ మ్యాథ్ అనే వర్డ్ అంటేనే భయం. సో నేను మర్చిపోయినా ఫిజిక్స్లో కూడా మ్యాథ్స్ ఉంటుందని. ఐ సెడ్ ఓకే, ఇక మిగిలిన చాయిస్ అది ఒకటే కనబడుతుంది, థియరీ ఆఫ్ ఎక్స్క్లూజన్.
దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తే అది ఒకటే మిగిలిందాడ. సో బైపీసీ. సో నువ్వు మైక్రోబయాలజీ అన్నావు చూడు, నువ్వు నేనేదో ప్లాన్ చేసి తీసుకోలే, అట్లా అయిపోయింది. అయిపోయినాక ఇంటర్లో ఇక ఆడపోయినాక ఏముంటుంది, విజ్ఞాన్ కాలేజ్ అంటే ఏంటంటే, విజ్ఞానంలో ఎవరైనా ఉన్నారా ఇలా పొరపాటున? అచ్చా ఉన్నారు, ఒక్కతే ఒక్క అమ్మాయి ఉంది. హలో అమ్మా, నేను మీ సూపర్ 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 సీనియర్ని, థ్యాంక్ యూ. సో కూర్చో తల్లి. విజ్ఞానంలో ఏముంటుందంటే ఆల్ రెసిడెన్షియల్ కాలేజీలలో ఫుల్ బట్టి కొట్టిస్తారు, పొద్దున 4కి లేపుతారు. ఇక అప్పటికి నాకు ఇక్కడ హైదరాబాద్లో దెబ్బలు తిన్న అలవాటు లేదు టీచర్లతో. ఆడ పోయినాక ఏమైందంటే, అప్పటి నేను పోడు లేట్ పోయినా, రైట్. పోయినాక ఇట్లా అన్నీ రాపిస్తున్నారు. ఏంది సెకండ్ లాంగ్వేజ్ ఏంది అన్నారు. తెలుగు అన్న. తెలుగులో మార్కులు రావు, సాంస్క్రిట్ తీసుకో అన్న. సరే ఓకే మీరు చెప్తున్నారు కదా రాసుకోండి, దానిలో ఉంది. రాసేసాను. అప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి 15 days అయింది. నేను పోగానే తెల్లారి టెస్ట్ పెట్టిండ్రు. మనం హైదరాబాద్ కదా, మనకి హిందీ వచ్చు అన్న ఫీలింగ్లో మనం ఏం చేసినాం, చాలా క్యాజువల్గా చదువుకున్నాం. టెస్ట్ ఉంది రేపు, అదేముంటాయి అవి రామవు రామాభ్య ఏదో ఉంటుంది. నేను చాలా ఇది ఏముంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, దిస్ ఈస్ గుంటూరు టైప్లో. గుంటూరు వాళ్ళకి ఏమింది మనకు వచ్చిన బిల్డప్ అని చెప్పి ఆయనతో నేను ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా. రాసేటప్పుడు ఆ చుక్కలు పెట్టుడు పైన ఈ తోకలు పెట్టుడు ఉంటుంది కదా, సరిగ్గా పెట్టలే. అనుడు ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా, అక్కడ రాకపోవట్లు ఏమైంది, తెల్లారి చూస్తే సీతారామయ్య గారు అని, మరి సార్ ఉన్నారో లేరో ఇప్పుడు, కానీ ఆయన మా సాంస్క్రిట్ టీచర్. తెల్లారి రిజల్ట్స్ వచ్చినాయి, పిలిచిండ్రు. అది మా క్లాస్ ఎట్లుంటుండే అంటే, ఇట్లా ఒక రెక్టాంగిల్ లెక్క ఉండి ఓన్లీ 1 ఎంట్రీ అండ్ ఎగ్జిట్. పిల్లలు పారిపోయేందుకు కూడా స్కోప్ లేదు, దానికి అడ్డంగా ఆయన కూర్చుంటుండే. సో పిలిచిండ్రు, అందరిని ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. నా పేరు పిలిచారు. పిలువగానే నేను పోయిన క్యాజువల్గా, అప్పుడు హైదరాబాద్ కొత్తగా స్టైల్గా మనం పోతిమి. దగ్గర పోగానే ఎగ్జామ్ ఎట్లా రాసినవరా అన్నాడు. బాగా రాసిన సార్ అన్నాడు. సూపర్ కాన్ఫిడెన్స్, అంటే ఇక మామూలు కాన్ఫిడెన్స్ కాదు. అనగానే ఇట్లా పేపర్ ఇచ్చిండు చేతికి. చూస్తే 4 out of 25. ఇదేంటి, ఇది మన పేపర్ కాదేమో అని ఇట్లా సరిగ్గా చూస్తే అక్కడ ఒత్తులు చుక్కలు అన్నిటికీ అట్లా రెడ్ ఇంక్తో టక్ 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 కొట్టేసింది. ఎట్లా రాసేవన్నారు. బాగానే రాశాను సార్, ఏదో మీరే తప్పు చేసిన లెవెల్ అయిపోయినాను. చెప్తే నేను అటు తిరిగి ఇటు చూసే లోపల పొడి మనోడు పీకింది ఇక్కడ. ఇక నాకు అసలు అర్థం కానీ, ఈయన కొడతారా ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. కళ్ళ నుంచి నీళ్ళు రాలిపోయి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వచ్చినాం ఇక్కడ అని కళ్యాణ్ గారిని తిట్టుకున్నాను బూతులు. ఆ రోజు డిసైడ్ అయ్యా, కాకపోతే అమ్మ ఇంకొకసారి దెబ్బలు తినకూడదు ఇక్కడ అని డిసైడ్ అయిపోయి, ఇంకా చదివిన చూడు, బట్టి కొట్టిన. చదువు అంటే బట్టి కొట్టిన. ఎట్లా బట్టి కొట్టినా అంటే స్టేట్ 11th ర్యాంక్ వచ్చింది, ఏది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి. కానీ నో అది గొప్ప విషయం ఏం కాదు, బట్టి కొట్టి రాసేసింది మర్చిపోయాను ఇప్పుడు ఏమో చదువుకున్నాడు. కానీ ఎంసెట్లో సీట్ రాలే. ఎంసెట్లో 1600 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఏంటంటే 500 లోపల వస్తేనే మెడిసిన్ సీట్ వస్తుంది. నాకు అగ్రి బీఎస్సీయో బీ ఫార్మసీ ఏదో వచ్చింది. సో ఇప్పుడంటే మెడికల్ కాలేజ్ 32 అయిపోయినాయి, కేసీఆర్ గారు పెట్టారు. ఇప్పుడు మస్తు ర్యాంకులు వస్తే కూడా సీట్లు వచ్చేస్తే కానీ అప్పుడు లేవు. సో ఏం చేయాలి మరి. మా మదర్ ఏమో నేను డాక్టర్ కావాలంటుంది, మా ఫాదర్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అంటారు. ఇద్దరి కళలు నెరవేర్చేద్దామని అర్జెంటుగా ఇంకా లాభం లేదని చెప్పి కేసెట్ అని స్టార్ట్ అయింది అప్పుడు కర్ణాటకలో. సో కేసెట్ రాసిన, బెంగళూరులో సీట్ వచ్చింది. బెంగళూరులో ఏదో మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది. సో నేను ఫుల్ చాలా సంతోషంగా, అది ఆ టైంలోనే సంతోషంగా మా డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నాకు సీట్ వచ్చింది బెంగళూరులో, మమ్మీ చెప్తుంది డాక్టర్ కమ్మంటుంది. మనకంటూ ఎజెండా లేదు, మమ్మీ చెప్పింది డాక్టర్ కావాలని పోతాను. యూనో వాట్ ఈ సెట్, నీకు తెలుసారా డాక్టర్ సెటిల్ అయితే అందుకు ఎంత టైం పడుతుందో అన్నారు. అంటే ఎంత టైం పడుతుంది అన్న, నీకు 32 ఏళ్ళు వచ్చేదాకా చదువుతూనే ఉండాలి అన్నారు. అవునా అంటే అవును, 32 years వచ్చేదాకా చదవాలి నువ్వు. ఫస్ట్ ఎంబీబీఎస్ చేయాలి, తర్వాత ఎండీ చేయాలి, తర్వాత సూపర్ స్పెషలైజేషన్, తర్వాత ఇది అది. ఎవరైనా డాక్టర్లు ఉండరా ఇడా? లేరు, మీకు తెలియదు. సో అప్పటిదాకా ఉంటుంది, మళ్ళీ జీవితం అంతా ఎవడు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఉరకాలను నీ ఇష్టం అన్నారు. అమ్మ ఇంత భయపడితే ఇంకేం చదువుతాం మనం, చిచ్చి ఇదేదో బాగాలేదు, సప్పుడేక మనం హైదరాబాద్ని ఉందామని చెప్పి ఇక్కడ ఏమేమి కాలేజీలు ఉన్నాయో అప్లై చేసిన. అట్లా బీఎస్సీ మైక్రోబయాలజీ పోయినా. నాకు ఓ ఎజెండా పెట్టుకొని పోలేదు, అట్లా వెళ్ళిపోయినా. బట్ ఇమాజిన్ దిస్ ఈస్ ప్రాబ్లీ ద జర్నీ ఆఫ్ మెనీ ఆఫ్ ద ఫోక్స్. ఒకటి అనుకుంటాం, ఈ కొట్టడం అయితే కామన్ అన్న. ఇట్లాంటి స్టోరీ ఎంతమందికి ఉంది ఒకసారి చేయలేబట్టండి. అందరికి ఉంటుంది. తక్కువనే ఉన్నారు, చాలా మంది ఫోకస్డ్ పిల్లలు ఉన్నారు. సగం సిగ్గుపడుతున్నారేమో. బై ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ రోట్ అ పీస్ ఆఫ్ కోడ్? ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. Funnily we wrote the code on paper.
ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాప్టాప్స్. అదే చెప్తున్నా. ఇప్పుడు రాను అది కూడా రాసే అవసరం లేదు, ఏఐ వచ్చేసి Claude హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.